డిమాండ్ ఉన్నదే నేర్పించాలి. వదిన ఆడపడుచు మాట్లాడుకుంటున్నారు. వదిన, పబ్లిక్ పరీక్షలు అయిన దగ్గర నుండి మీ అమ్మాయికి డ్యాన్స్ నేర్పిస్తున్నానన్నావు. మరి ఏ రోజు కూడా కూచిపూడి, భరతనాట్యం, కథకళి డ్రెస్సులు వేసుకుని వెళ్ళటం లేదు. ప్రతిరోజు మోడ్రన్ దుస్తులను, మరీ కురచ దుస్తులను మాత్రమే వేసుకుని డ్యాన్స్ క్లాసులకు వెళుతుంది. ఆశ్చర్యంగాను కాస్త అనుమానంగాను వదిన గారిని అడిగింది ఆడపడుచు. రాగిణి, ఈ రోజుల్లో కూచిపూడి, భరతనాట్యం, కథకళి డ్యాన్స్లను ఎవరు చూస్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు? అందరూ ఐటమ్ సాంగ్స్నే ఫాలో అవుతున్నారు. అందుకే మా అమ్మాయి సంప్రదాయ డాన్సులైన కూచిపూడి, భరతనాట్యం, కథకళి నేర్చుకుంటానని ఎంత మంకు పట్టుపట్టినా నేను మాత్రం దాన్ని మోడ్రన్ డ్యాన్స్ స్కూల్లోనే చేర్పించాను. మనం ఎప్పుడు మార్కెట్లో డిమాండ్గా ఉన్న వాటిని మాత్రమే మన పిల్లలకి నేర్పించాలి. చదువు పూర్తయ్యాక జాబ్ రాకపోయినా ఈవెంట్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను చక్కగా నిలబడగలుగుతుంది. ఆడబడుచు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని నివృత్తి చేయటమే కాకుండా కొత్త సలహా కూడా ఇచ్చింది వదిన గారు. ఇదే శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.